అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి. మా నాన్న పేరు గాజుల శివకుమార్. నేను చిన్న ఉన్నప్పుడు ధన్వాడలో చదువుకున్నాను. భారతీయ విద్యా నికేతన్ లో చదువుకున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు భారతీయ విద్యా నికేతన్ లో చదువుకున్నాను. అక్కడ టీచర్స్ నాకు ఎలా మోటివేట్ చేశారు అని అంటే అది నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకు అని అంటే నాకున్న ఏజ్ కి ప్రిన్సిపల్ పోస్ట్ అనేది చాలా పెద్ద విషయము. నేను ఇంతకు ముందు స్కూల్లో ప్రిన్సిపల్ గా చేశాను. ఇప్పుడు మహర్షి విద్యాలయం మహబూబ్ నగర్ లో కూడా ప్రైమరీకి ప్రిన్సిపల్ గా అండ్ బయో సైన్స్ కూడా టీచ్ చేస్తాను. అంటే నా స్కూలింగ్ దాని తర్వాత నా కాలేజ్ టైమ్స్ లో నేను న్యూస్ రీడర్, న్యూస్ రిపోర్టర్, యాంకర్, తర్వాత సాంగ్స్ పాడేదాన్ని, దెన్ ఆఫ్టర్ వాయిస్ ఓవర్స్ ఇచ్చేదాన్ని. ఈ స్కిల్స్ అన్ని నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే స్టేజ్ పైన ధైర్యంగా నిలబడి చెప్పాలి, 10 మంది ముందు మాట్లాడాలి అని అంటే ఇట్ ఈస్ వీల్ ట్రైన్ ఇన్ స్కూల్. చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కడ చదువుకున్నామో అక్కడ ఎలా ట్రైనింగ్ ఇస్తారు టీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. విజయలక్ష్మి మేడం అయితే నాకు ఒక్కటనే కాకుండా అన్ని విషయాల్లో చాలా ప్రోత్సహించేది మేడం నన్ను. నేను స్పోర్ట్స్ లో కూడా నేషనల్ బ్యాడ్మింటన్ లో సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఉన్న మేడం వాళ్ళు కూడా నన్ను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ తర్వాత నేను ప్రతి గేమ్ లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. విజయలక్ష్మి మేడం నన్ను అంతే ఎంకరేజ్ చేసేది. అండ్ ప్రాబ్లీ అక్కడ 10th వరకు మేము చదివినప్పుడు ఉండింటే మాత్రం డెఫినెట్ గా అక్కడే చదివే వాళ్ళమేమో మేము అని అనిపించింది. మేము చదివేటప్పుడు డిజిటల్ క్లాసెస్ లేకుండే. ఈవెన్ తో మేము ఇంత సక్సెస్ ఉన్నాము, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ భారతీయ విద్యా నికేతన్ అండ్ అక్కడ మేడం హైర్ చేసుకున్న టీచర్స్ వల్ల, మేడం మాకు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల. అండ్ అంటే ఇప్పుడు సక్సెస్ అవ్వాలి పిల్లలు అని అంటే ఖచ్చితంగా మంచి స్కూల్లోనే జాయిన్ అవ్వాలి. అది మీరు డైరెక్ట్ మీరు మేడం దగ్గర వెళ్ళి మాట్లాడితే మీకు మేడం ఎలా ట్రీట్ చేస్తుంది, మీకు టీచర్స్ ని ఎలా తీసుకుంటుంది అనేది మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ట్రైన్డ్ టీచర్స్ ని తీసుకుంటుంది. మనకు CCTV ఫుటేజ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రతి టీచర్ ఏం చేస్తుంది క్లాస్ లో అనేది కూడా మేడం లైవ్ గా చెక్ చేస్తుంటది. డిజిటల్ క్లాసెస్ ఉంటాయి. నేను చదివేటప్పుడు డిజిటల్ క్లాసెస్ లేకుండా, సో ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా మేడం ప్రొవైడ్ చేసింది. అంటే రూరల్ ఏరియాస్ లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, దాట్ టు మనకు అఫోర్డబుల్ ప్రైసెస్ లో ప్రొవైడ్ చేసింది విజయలక్ష్మి మేడం. అండ్ ఐఎమ్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ మేడం లైక్ విజయలక్ష్మి మేడం. రియలీ మేడం, వి మిస్ యూ ఎ లాట్ అని చెప్తుంటే కూడా నాకు చాలా బాధ అవుతుంది. నేనే కాదు, మా అన్నయ్య కూడా అక్కడే చదివారు, మా సిస్టర్స్ కూడా అక్కడే చదివారు, అండ్ ఇప్పుడు మా తమ్ముడు వినయ్ కూడా అక్కడే చదువుతున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళందరూ కూడా అదే సక్సెస్ రేట్ లో ఉన్నారు కూడా. అండ్ మనకు లీడ్ అనే కరికులం తో వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ బెస్ట్ కరికులం. అంటే మనకు స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తారు మేడం. ఫిజికల్ అంటే మెంటల్ గా రిలాక్సేషన్ ఉండాలి, ఫిజికల్ గా రిలాక్సేషన్ ఉంటే వేర్ చైల్డ్ కెన్ గ్రో ఇన్ సక్సెస్ రేట్ అనమాట. ఎంతసేపు చదువు అని అంటే కాదనమాట. సో అందుకని అన్ని మనకు మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ కూడా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. కరికులర్ యాక్టివిటీస్ మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఖచ్చితంగా చేసాము. ఇవన్నీ చేసి మాకు మేడం ఇంత ప్రోత్సహించింది కాబట్టి మేము చిన్న ఏజ్ లో ఎంతో కొంత సక్సెస్ రేట్ లో ఉన్నాము. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. భారతీయ విద్యా నికేతన్ అనేది నా డైరీలో ఒక మంచి స్కూల్. ఖచ్చితంగా అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ అక్కడ జాయిన్ అయితే మీ లైఫ్ చాలా సక్సెస్ అవుతుంది అని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆత్మకూరు భానుప్రకాష్. మా నాన్నగారి పేరు ఆత్మకూరు రామచంద్రయ్య, గవర్నమెంట్ టీచర్. నేను ఈ భారతీయ విద్యా నికేతన్ స్కూల్లో చిన్నప్పుడు నర్సరీ నుండి 6th క్లాస్ వరకు నేను ఈ స్కూల్లో చదువుకున్నాను. నేను ఇప్పుడు ప్రెసెంట్ గా లండన్, యునైటెడ్ కింగ్డమ్ లో జాబ్ చేస్తున్నాను, అమెజాన్ లో. మా స్కూల్ గురించి చెప్పాలి అంటే అదొక మరపురాని జ్ఞాపకాలు. మా మిస్సులు కానీ, మేము చదువుకున్నప్పుడు ఉన్న మాకు చదువు చెప్పిన టీచర్స్ అందరినీ ఇప్పటివరకు కూడా చాలా గుర్తు తెచ్చుకుంటాం. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్న చదువు మాకు పెద్ద చదువుల వరకు నేను ఇక్కడ లండన్కి రావడానికి కారణంగా నా చిన్నప్పుడు ఏమైతే నేను చదువుకున్నానో అది నాకు మేము టౌన్ కి మూవ్ అయినప్పుడు కానీ నేను ఇంతవరకు రావడానికి కానీ చాలా ఉపయోగపడింది మాకు. మా మిస్ విజయలక్ష్మి మిస్, తనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువనే. మమ్మల్ని పిల్లల్లా కాకుండా తన సొంత పిల్లల్లా మాకు చదువు చెప్పేది మా మిస్. మా విజయలక్ష్మి మిస్ మమ్మల్ని ఎంతగా ట్రైన్ చేసింది చదువులో అంటే అసలు చాలా బాగా నేర్పించేవారు. మేము మా దగ్గర ఉన్నప్పుడు, మేము చదువుకునేప్పుడు మా టీచర్స్ కానివ్వండి, విజయలక్ష్మి మిస్ కానివ్వండి, ఎవరైనా సరే మాకు ఒక మంచి ఎగ్జాంపుల్స్ తో మంచి చదువు నేర్పించారు అప్పట్లో. ఇప్పుడు ఆ చదువుతో
నేను ఇంత స్థాయికి ఇక్కడ వరకు రావడానికి, ఇక్కడ వచ్చి లండన్ లో వచ్చి అమెజాన్ లో జాబ్ చేయడానికి ఒక మూల కారణం అది. ఇప్పుడు మాకు అదే స్కూల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు జస్ట్ చదువుతో పాటు మాకు స్పోర్ట్స్ నేర్పించేవాళ్ళు. స్పోర్ట్స్ చాలా రకమైన స్పోర్ట్స్. అలానే కాకుండా జీవితంలో ఎలా బతకాలి, జీవితంలో వాల్యూస్ ఏంటి అని కూడా మాకు చదువుతో పాటు ఇవి కూడా నేర్పించారు మాకు. అప్పుడు మా విజయలక్ష్మి మిస్, మా వెంకటేష్ సారు, వాళ్ళు అలా నేర్పించడం బట్టే మేము ఇంత స్థాయిలో ఇంత మంచి జీవితాన్ని ఇప్పుడు అనుభవించగలుగుతున్నాం. ఒకప్పుడు ఉన్న టీచింగ్ ఇప్పుడు టీచింగ్ చాలా చాలా మారింది. చాలా పిల్లలకి అందరికి చాలా బాగా అర్థమయ్యేటట్టు స్మార్ట్ టీచింగ్ కానివ్వండి, పిల్లలకి కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వడం కానివ్వండి, చాలా చాలా మార్పులు వచ్చాయి స్కూల్లో. నేను మొన్న రీసెంట్ గా ధన్వాడకి వచ్చినప్పుడు మా స్కూల్ నేను చూసి నేను బాగా సంతోషపడ్డాను. చాలా అభివృద్ధి చెందింది మా స్కూల్. ఒకప్పుడు మేమున్నప్పుడు మాకు ఓన్లీ టీచర్స్ బోర్డు మీద చెప్పేవాళ్ళు. ఇప్పుడు స్మార్ట్ టీవీలో పిల్లలకి క్లాసెస్, ఒక మంచి టైం టేబుల్, ఒక మంచి స్టడీ రొటీన్ పిల్లలకి చాలా బాగా చేశారు. ఇంకోటి, చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం సీసీటీవీ కెమెరాస్ అమర్చారు. ఎందుకంటే పిల్లలకి ఎలాంటి హాని కలగకుండా సీసీటీవీలో చూసి పిల్లలకి హెల్ప్ చేయడానికి. చదువుతో పాటు మాకు మా సంస్కృతిని, మా పండగలను ఎలా జరుపుకోవాలి, పండగల విశేషాలు ప్లస్ అన్ని మాక్సిమం మాకు లైఫ్ లో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది మేము ఈ స్కూల్ నుంచే నేర్చుకున్నాను. అదే నేను టౌన్ కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నేను మాస్టర్స్ చదివి ఉద్యోగం తెచ్చుకొని ఉండడానికి అదొక కీలకమైన విషయం అది. సో మీరు కూడా మీ పిల్లల్ని బాగా అభివృద్ధి చెందించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక మంచి జీవితం, ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలన్న ఆలోచన మీకుంటే మీరు మీ పిల్లల్ని మా భారతీయ విద్యానికేతన్ స్కూల్లో జాయిన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. Namaste. Hope all of you are doing great. I'm Sneha, Balaya Jyoti's daughter. I completed my MBBS and currently pursuing postgraduate in general medicine and proud student of my school Bharati Vidya Niketan. Not just me, my younger brothers and sister also studied here. No matter how high you reach in your career and life, the first step always begins from the school. I'm Vijayalakshmi ma'am's student. Since I was 3 years old, she treated me like her own daughter and encouraged me in her all possible ways. She not only impacted education but also instilled strong ethics and moral values. Thank you ma'am. Thank you everything. Namaste. అందరికీ నమస్కారం అండి. నా పేరు దివ్యశ్రీ. మా నాన్నగారి పేరు ఆత్మకూరు రామచంద్రయ్య గారు. పులిమామిడి గ్రామంలో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. నేను మహబూబ్నగర్లో జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశానండి ఇన్ పిప్లీ. నౌ ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ హౌస్ వైఫ్. నేను మా స్కూల్ భారతీయ విద్యానికేతన్లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా చదువుకున్నానండి. అండ్ టెల్లింగ్ అబౌట్ మై జర్నీ ఇన్ మై స్కూల్, ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ నా లైఫ్లో నా ఫస్ట్ గురువు, నా ఊహ తెలిసినప్పటి నుంచి నా ఫస్ట్ గురువు ఎవరంటే నా ఫస్ట్ టీచర్ మా విజయలక్ష్మి మిస్ అండి. మా విజయలక్ష్మి మిస్ అండ్ మా వెంకటేష్ సార్ పిల్లలకి, స్టూడెంట్స్కి పంక్చువాలిటీ, డిసిప్లిన్ అండ్ ఆల్సో మోరల్ వాల్యూస్, ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో చెప్తూ మాకు బెటర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించారండి. మేము నేర్చుకున్న మోరల్ వాల్యూస్, ఆ డిసిప్లిన్, పంక్చువాలిటీ అవన్నీ మా లైఫ్లో మాకు చాలా ఉపయోగపడ్డాయి. అండ్ మా స్కూల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే పిల్లలకి స్ట్రిక్ట్ గా ఎడ్యుకేషన్ అందిస్తూనే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఆల్సో పిల్లలు ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందంటే పిల్లలు అసలు మాకు స్కూల్కి లీవ్ తీసుకోవాలని అనిపించేదే కదండి, రోజు స్కూల్కి వెళ్ళాలనిపించేది. అలాంటి ఎన్వైరన్మెంట్ ఉండేది మా స్కూల్లో. And also our school gives equal importance to studies and also sports only. Sports lo kuda pillalki chaala encourage chestaru, so that it helps in the physical development of the child, and which is very important for them. And apart from sports, children, those who are interested in dance, singing and martial arts, our teachers also encourage them and gives them support. And పండుగలు
ఏదైనా పండుగలు ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా వాటి ప్రాముఖ్యతను మాకు తెలియజేస్తూ, వాటి ఇంపార్టెన్స్ మాకు చెప్తూ మేమందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అండ్ అవన్నీ డేస్ గుర్తు చేసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. అవన్నీ డేస్ని చాలా మిస్ అయ్యాను. ఆ తర్వాత మా స్కూల్ ఆ డేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉండేవి మాకు. నేను 2005లో 7th క్లాస్ కంప్లీట్ చేశానండి మా స్కూల్లో. ఇప్పటికీ మా స్కూల్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే డిజిటల్ క్లాసెస్ అండి. ఇప్పుడు మా స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. అని డిజిటల్గా చెప్తున్నారు పిల్లలకి. స్మార్ట్ వేస్లో పిల్లలు టీచ్ చేస్తున్నారు. ట్యాబ్స్ ద్వారా పిల్లలు టీచ్ చేస్తున్నారు. మా విజయలక్ష్మి మిస్, షీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ గివింగ్ చైల్డ్ ఎ బెటర్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో షీ ఇంక్లూడెడ్ మెనీ మెథడ్స్ టు టీచ్ దెమ్, లైక్ ప్లేవే మెథడ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో దట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఏముంటుందంటే యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి నేర్పిస్తారండి. సో దట్ యాక్టివిటీస్ చేస్తూ పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు చెప్పింది. సో దట్ దే విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ and also remember very easily, and they will show keen interest in learning new things, learning the subject, because they will be very excited to learn. And also coming to the security, our school is now completely under CCTV observation. So parents, you don't need to worry about your child's safety and security. They are always taken care of in our school. And those children who are preparing for IIT, JEE and NEET, classes are being provided for them also. వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తారు, క్లాసెస్ ఇస్తారు. అండ్ ఆల్సో పిల్లలకి ఎవరికైతే కరాటేలో కానీ, మ్యూజిక్లో కానీ, డాన్స్లో కానీ అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళకు కూడా క్లాసెస్ ఇస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నారు. అండ్ వెల్ ట్రైన్ టీచర్స్ ఉన్నారండి మా స్కూల్లో. అండ్ ఇప్పటి పిల్లలకి ఏంటంటే ఇప్పుడు అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మస్ట్ అండి. వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. సో స్కూల్ ఈజ్ ప్రొవైడింగ్ కంప్యూటర్ స్కిల్స్ ఆల్సో ఫర్ దెమ్. అండ్ పిల్లలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడేలా, ఈజీగా కమ్యూనికేట్ చేసేలా అవర్ స్కూల్ ఈజ్ నౌ అసోసియేటెడ్ విత్ అన్ యాప్ కాల్డ్ స్టూడెంట్ యాప్ కాల్డ్ లీడ్ అండి, ఇన్ విచ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ టాట్ సో దట్ దే విల్ టాక్ అండ్ కమ్యూనికేట్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఎలాగైతే నేర్పిస్తారో తెలుగు, హిందీ కూడా అంతే ఇంట్రెస్ట్తో నేర్పిస్తారు. మ్యాథ్స్, సైన్స్లో కూడా మాకు కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమయ్యేలా మాకు ఈజీ మెథడ్స్లో మాకు టీచ్ చేస్తూ మాకు కాన్సెప్ట్స్ అనేవి చాలా బాగా అర్థమయ్యేలా మాకు ఇలాంటి ఎడ్యుకేషన్ అందిస్తున్నారండి పిల్లలకి అందరికీ. సో మీ పిల్లలకి మీరు బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ మీ చైల్డ్ని మా స్కూల్లో జాయిన్ చేయండి. ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, చాలా బంగారు భవిష్యత్తు ఉంటుందండి వాళ్ళకి. అండ్ నాకు ఇంత మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చిన మా విజయలక్ష్మి మిస్కి, మా వెంకటేశ్వర విజయలక్ష్మి మిస్, మా టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నానండి. నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ మిస్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ అండి.